దారుణంగా మా ఇల్లు కూలగొట్టిండ్రు మేడం. ఇగో అన్నం కూడా ఇట్లా పాడేసి వేసిండ్రు. ఇగో కింద మొత్తం పాడేసి చేసిండ్రు. గిన్నెలు పడగా కొట్టిండ్రు. మేము తీసేదాకా కూడా ఆగలేదు సార్. చాలా దారుణంగా చేసిండ్రు. మాకు నోటీస్ ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు మేడం. ఇంట్లోకి వెళ్ళి బయటికి దొబ్బుతున్నారు. ఇద్దరిద్దరు ముగ్గురు పట్టుకొని. మాకేం లేదు. దొబ్బినారు మీ దగ్గరికి? ఎవరు వచ్చినారు? లేడీస్ పోలీసులు వచ్చి పొద్దున్నే అట్లా దారుణంగా చేసిండ్రు. ఎన్ని గంటలకు వచ్చినారు? పొద్దుగాల 6 గంటలకే వచ్చిండ్రు. 6 గంటలకే వచ్చిండ్రు అమ్మా. ఇంతకు ముందు ఎప్పుడైనా అధికారులు వచ్చి ఇక్కడ సర్వే చేసి లేకపోతే ఎవరైనా వచ్చి మీతో మాట్లాడి మీకు ఏమైనా నోటీసులు ఇచ్చి ఇట్లా ఖాళీ చేయండి అని చెప్పేసి ముందుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? ఏమీ లేదు. ఖాళీ చేయండి ఏమన్నా నోటీసు గీటుసు ఏం లేదు మేడం. ఇప్పుడే ఫస్ట్ టైం. అన్ని పర్మిషన్లు ఉన్నాయా మీ ఇళ్ళకి? అన్ని పర్మిషన్ ఉంది. అగో మాకు కరెంట్ తమ్మాలు వచ్చింది, మీటర్ వచ్చింది, మా పేర్లు మీద అన్ని వచ్చింది. అన్ని పేర్ల మీద మీకు ఉన్నాయి? అన్ని ఉంది మేడం. అన్ని ఉన్నా వచ్చి ఇప్పుడు కులా కొడుతున్నారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏ దోకా లేదు. ఈయన వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి మాకు ఒకటే ఇది ఉంది. ఇప్పటికీ 4-5 సార్లు మాకు అట్లా ట్రై చేస్తున్నాడు. మేము ఇప్పుడు పేదోళ్ళం మేడం, ఏం లేవు. మేము ఇక్కడ ఇవన్నీ మూసుకొని కోరి ఉండే, ఈ కోరి మూసుకొని మేమే కట్టుకున్నాం. మాకు ఎవరు అమ్మలేరు. మేము ఎవరికి పైసలు ఇవ్వలేం. మేము పైసలు ఇచ్చి కొనేటట్టు ఉంటే ఈడ వచ్చి ఎందుకు కొంటాం? అక్కడే అపార్ట్మెంట్ లో ఉంటాం కదా, కిరాయి కట్టుకోలేక ఒక్కొక్క రూమ్ కి 7,000 5,000 అట్లా కిరాయి కట్టుకోకుండానే మేము ఇక్కడ వచ్చి ఉన్నాం మేడం. మళ్ళీ ముందు ఎప్పుడైతే మీ దగ్గర రాలేరు? ఎప్పుడైతే మా దగ్గర రాలేరు. ఇప్పుడే దారుణంగా చేసిండ్రు మేడం. గుంజుకొస్తే ఒక ఆమె అప్పుడప్పుడే అటాక్ వచ్చి పడిపోయింది మేడం. సోయి లేకుండా నిన్న అటాక్ వచ్చి పడిపోతే అప్పుడప్పుడే వాళ్ళు అప్పటికి కూడా ఏం పట్టించుకుంటలేరు. మా వాళ్ళే కార్లా తీసుకోపోయిండ్రు ఆమెకు. మల్లారెడ్డి హాస్పిటల్కి తీసుకోపోయిండ్రు అప్పుడప్పుడే. మరి ఎట్లుంది మార్పు? ఉంది అమ్మకు అట్లనే. అట్లా నుంచి ఉంది ఆమెకు. ఇల్లు నుంచి బయటికి దొబ్బే వరకు అట్లా అయిపోయింది. సడన్ గా అట్లా అయిపోయింది. పోలీసు వాళ్ళు ఏమన్నారు? మళ్ళా ఏమన్నారు? ఇప్పుడు ఏం గుల్లగొట్టమమ్మా, పొండ్రి అని అన్నారు. అప్పుడు తర్వాత ఆమె పడిపోయినాక. కానీ ఆమెకు బాగలేదు, మళ్ళీ అట్లా హాస్పిటల్ కన్నా తీసుకోపోండ్రి అని ఏమనలేరు.